హాయ్ హాయ్ హాయ్. Oh shit. Oh shit. Shit. ఏమన్నా అయిందా? ఏం కాలేదు. వెరీ నైస్. మనకి ఇక్కడ ఇంకొక వాటర్ క్రాసింగ్ ఉంది. ఇప్పటికే చేతులు ఫ్రీజ్ అయిపోయాయి, చేతులు కాళ్ళు ఆ వాటర్ లోపలికి వెళ్ళి. అమ్మ ఇక్కడ జనాలు ఉన్నారు, పడినా సరే నన్ను లేపడానికి. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనం కాజా నుంచి రిటర్న్ అయిపోతున్నాము. 2 nights మనం కాజాలో స్టే చేసాం. నిన్న మొత్తం కాజా దగ్గర ఒక 3 places ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు ఇంకొక 2 places, నిన్న చేయాలనుకున్న ఇంకో 2 places కూడా ఈరోజు చేస్తున్నాము. మనం ఫస్ట్ వెళ్ళేది కీ అనే ప్లేస్కి, దాని తర్వాత కిబ్బర్, దాని తర్వాత చిచెం బ్రిడ్జ్, చాలా ఉన్నాయి. ఈ వీడియో అయితే ఈరోజు ఫుల్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రైడ్స్ చేస్తూనే ఉంటాము. అంటే ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి అని. చాలా పెద్ద వీడియో. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ 3 to 4 parts వస్తుంది వీడియో. అంటే వీడియోస్ పెద్దగా అయిపోతేనే 3-4 partsలో పెడతాను. చిన్న చిన్నగా వస్తే 1-2 partsలోనే ఫినిష్ చేసేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్ళేది కీ మొనాస్ట్రీకి. మనకి ఇక్కడ నుంచి 10 kilometers ఉంది. రూట్స్ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటాను, మంచి రోడ్ ఉందనుకుంటా. ఎందుకంటే గూగుల్ మ్యాప్సే మనకి 20 minutes అని చూపిస్తుంది. జనరల్గా రోడ్ బాగోకపోతే ఆ 10 kilometersకి 1 hour చూపిస్తుంది అనమాట. నా లిమిట్కి మించి అయితే నేను పుష్ చేయను, కంఫర్టబుల్గా వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఏదో తొందరలో చేసుకుని వెళ్ళిపోయే ప్లాన్ అయితే అస్సలు లేదు. ఒకవేళ లేట్ అయితే ఒక ప్లేస్ ఈరోజు తీసేసి రేపటికి పెట్టుకుంటాము. ఈ రోజుతో మనకి స్పిటి మొత్తం అయిపోతుంది. ఇది యాక్చువల్లీ మన 5th డే అనమాట. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి 5th డే. మనము ఎన్ని కిలోమీటర్స్ చేసామో చెప్తాను. ఇప్పటి వరకు 2515 kilometers చేసాము. నిన్న మనం లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు పానియర్స్ అన్నీ తీసేసాము. చాలా ఫ్రీగా ఉండే బైక్. ఇప్పుడు మళ్ళీ పానియర్స్, టాప్ బాక్స్ అన్నీ ఫిక్స్ చేసుకున్నాం కదా, బైక్ వెయిట్ పెరిగిపోయింది చాలా. అసలు ఈయన చూడండి, నేవీ పైన ట్రావెల్ చేస్తున్నారు. పెట్రోల్ క్యాన్ కూడా పెట్టుకుని, దాన్ని ట్యాంక్ చాలా చిన్నది. క్రేజీ అసలు. ఈ రోడ్డు తార్మాక్ ఉంది కానీ కొంచెం రిస్కీ, ఎందుకంటే సైడ్ ఏం లేదు. పొరపాటున బ్రేకింగ్ మిస్ అయినా, డైవర్ట్ అయ్యి అటు ఇటు చూసి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మిస్ అయినా సరే కింద ఉంటాము. అండ్ ప్రాబ్లం ఏంటంటే బ్రేకింగ్ మనం ముందే చేసుకోవాలి. ఫాస్ట్గా వెళ్ళి కార్నర్లో బ్రేక్ వేసినా జారిపోతుంది, ఎంత ఏబిఎస్ ఉన్నా సరే. ఎందుకంటే మొత్తం చూడండి చాలా స్లిప్పరీ ఉంది ఈ రోడ్డు కూడా. హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఆ రాళ్ళు అవన్నీ రోడ్ పైనకి వచ్చేసి ఉన్నాయి. సో జారిపోయే ఛాన్స్ ఎక్కువ. జాగ్రత్త ఇలాంటి రోడ్స్లో. ఇక్కడనే కాదు, స్పిటి అనే కాదు, ఎక్కడైనా సరే. ఇంకా మనకి 1 kilometer అంట. ఓ యా, వచ్చాం. అక్కడ పైన కనిపిస్తుంది. ఇది చాలా ఫేమస్ ప్లేస్. మీరు స్పిటి అని గూగుల్లో టైప్ చేస్తే మీకు వచ్చేది ఆ పిక్చరే. మీరు గూగుల్ మ్యాప్స్లో కీ అని టైప్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తుంది. ఆ పైకి వెళ్ళాలంటే స్టెప్స్ అన్నీ ఎక్కుంటూ వెళ్ళాలి. ఎంత పైకి నిజంగా ఎక్కి ఓపిక నాకు లేదు. ఒకవేళ డ్రోన్ పని చేయకపోతే నేనేం చేయలేను.
కీ మొనాస్ట్రీ పైన ఉంది. నా డ్రోన్లో బ్యాటరీ కూడా లేదు, మాకు స్టెప్స్ ఎక్కే ఓపిక అసలే లేదు. సో ఇంకా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ లొకేషన్ అంటే కిబ్బర్. యాక్చువల్లీ మనం అక్కడికి వెళ్ళాలి, కీ మొనాస్ట్రీకి. స్టెప్స్ ఉన్నాయని ఇంకా లైట్ తీసుకున్నాము. చూద్దాము, ఒకవేళ కానీ అటు నుంచి ఏమైనా రూట్ ఉంటే పైకి వెళ్ళిపోదాం అక్కడికి, లేదు అంటే నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. చంద్రతాల్ లేక్ గురించి ఇప్పుడే చెప్పను, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ రెండు చేసేప్పటికే వీడియో పెద్దదైపోతుంది. సో అది నెక్స్ట్ వీడియోలో రావచ్చు. మనం కీ ఎంటర్ అయ్యేప్పటికే మనకి సిగ్నల్స్ పోయాయి. ముందే గూగుల్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా మంచిది. అంటే అప్లికేషన్ కాదు, గూగుల్ మ్యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ లొకేషన్. అప్పుడు మనకి ఇంటర్నెట్ లేకపోయినా సరే మనం రూట్ చూసుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 134 4 గర్ల్స్ 4 బాయ్స్. అంటే పాపులేషన్ చాలా తక్కువ కదా. హాయ్ హాయ్ హాయ్. వెల్, కిబ్బర్ దేనికి ఫేమస్ అంటే మొనాస్ట్రీ. ఇది 14,200 ఫీట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చిచామ్ బ్రిడ్జ్. ఇప్పుడు ఆ చిచామ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. పక్కనే ఉంటుంది చిచామ్ బ్రిడ్జ్ కూడా, ఎంత దూరం ఉండదు, 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అంట. మనం ఆల్మోస్ట్ చిచామ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. చాలా వైల్డ్ ఉంది ఇది, దీనిపై నుంచి వెళ్ళాలంటేనే భయం వేసేలా ఉంది. చాలా నచ్చింది నాకు ఈ బ్రిడ్జ్. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ ఇక్కడ ఉండి కెమెరా తీసి మంచి షార్ట్స్ తీసుకుని అప్పుడు వెళ్తా. ఈ చిచామ్ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది 2017లో అంట. దీనికి పిల్లర్స్ లేవు, అంటే అక్కడి నుంచి పిల్లర్స్ వేయాలంటే అది ఇంపాసిబుల్. ఇది మొత్తం కేబుల్స్తోనే ఉంటుంది. దానిపైన ఏమైనా వెహికల్స్ వెళ్తుంటే ఊగుతుంది ఇలా సస్పెన్షన్ లాగా. ఇదిగోండి, దీని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి. దీనిపైన ఈ బ్రిడ్జ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాసి ఉన్నాయి. మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ మంచి వీడియోస్ తీసుకోవచ్చు, మంచిగా షూట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ అయితే ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాము. ఇక్కడ టీ, కాఫీ, ఇంకా ఫుడ్ ట్రక్ ఉంది. టీ, కాఫీ ఏమైనా తీసుకొని ఇక్కడ నుంచి చంద్రతాల్ లేక్ వెళ్ళిపోతాము. అక్కడి వరకు మొత్తం ఒకటే వ్లాగ్ పెట్టేస్తాను. సో ఆ చిన్న చాయ్ బ్రేక్ తర్వాత వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం.
ఇక్కడ నుంచి మనకి చంద్రతాల్ లేక్ 77 కిలోమీటర్స్ ఉంది. 2 hours 40 అని చూపిస్తుంది. అంటే ఘాట్ రోడ్ కదా, అలానే చూపిస్తుంది. నాకు తార్మాక్ ఉంటే చాలు, మట్టి రోడ్డు రాళ్ళ రోడ్ లేకుండా. ఇప్పుడు టైం కరెక్ట్గా 11 అయింది. 140 రీచింగ్ చూపిస్తుంది. ఇక్కడ జియో బాగా పనిచేస్తుంది ఎయిర్టెల్ కంటే. మీరు ఇటు సైడ్ లదాఖ్ స్పిటి సైడ్ ఎప్పుడు వచ్చినా సరే ఎయిర్టెల్ జియో తప్ప ఇంకేవి సరిగ్గా పనిచేయవు. సో ఇప్పుడు ఈ ఘాట్ అంతా ఈ కెమెరా నుంచి కాకుండా పైనుంచి చూడండి. ఇది ఇక్కడ రోడ్ సంగతి. టూ వర్స్ట్ కాదు, టూ గుడ్ కాదు, కొంచెం మేనేజబుల్. హాయ్. యాక్చువల్లీ ఇప్పుడు క్రౌడెడ్ లేదు ఎక్కడ. మరి లదాఖ్ ఎలా ఉందో నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే అంటే నేను లోకల్ వాళ్ళని కూడా అడుగుతాను కదా, బైకర్స్ని, వాళ్ళని వీళ్ళని, లేకపోతే బైకర్ క్యాఫేస్లో అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇది యాక్చువల్లీ పర్ఫెక్ట్ టైమ్ ట్రావెల్ చేయడానికి అన్నారు. ఇప్పుడు మనం వెళ్ళేది చంద్రతాల్ లేక్కి. ఎంత బ్యూటిఫుల్ లేక్ అంటే నేను చెప్పడం కాదు, చూపిస్తాను. చెప్పినా సరిపోద్ది దాని గురించి, ఎంత చెప్పినా సరే. చంద్రతాల్ లేక్ మాత్రం చాలా ఫేమస్ లేక్. ఇవి చాలా వైల్డ్ ఉన్నాయి. నేను వచ్చేప్పటికి సడన్గా అవి భయపడి వెళ్ళిపోతున్నాయి. నేను నా మీదకి వస్తున్నాయేమో అనుకున్నాను. రోడ్డే కొంచెం రిస్కీ ఉంది, జాగ్రత్తగా స్లోగా వెళ్ళిపోవడమే. ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకుని లదాఖ్ వద్దాము లేదంటే స్పిటి వద్దాం అనుకున్నారు, ప్లీజ్ వద్దు, ప్లీజ్ కొంచెం టైం తీసుకోండి. పర్ఫెక్ట్ అయిన తర్వాత 1 year లేట్ అయినా పర్లేదు. ఈ రోడ్స్ చాలా రిస్కీ, చాలా అంటే చాలా. నాకు మధ్యలో 2 villages కనిపించాయి. ఈ విలేజెస్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే, ఏమైనా స్టే చేసుకోవాలన్నా మధ్యలో హెల్ప్ అవుతాయని చెప్తున్నాను. మధ్యలో చిన్న చిన్న విలేజెస్ 2 ఉన్నాయి. మీకు అక్కడ హోమ్ స్టేస్ కూడా ఉన్నాయి. నాకైతే కాజా తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపించలేదు. సో ఎప్పటికప్పుడు ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకోవడం చాలా మంచిది. ఇక్కడ ఎక్కువ స్పీడ్స్ చేయలేము, హై ఆర్పిఎమ్స్ చేయం కాబట్టి మంచి మైలేజ్ ఇస్తుంది. అండ్ అలానే చెప్పడం కూడా మర్చిపోయాను, మేము ఎవ్రీడే మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఆక్సిజన్కి హై ఆల్టిట్యూడ్స్ ట్యాబ్లెట్ తీసుకున్నాం కదా, మేము ట్యాబ్లెట్స్ వేసేసుకుని అప్పుడు బయటకు వస్తున్నాము. ఎందుకంటే నేను స్పిటి ఎంటర్ అయిన రోజు అయితే చుక్కలు చూస్తాను, ఫుల్ వామిటింగ్స్, హెడేక్, అసలు భరించలేకపోయాను. నైట్ అంతా నిద్ర లేదు. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే తప్పదు, ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిందే. అమ్మో, అది చూడండి ఎంత వైల్డ్ ఉందో, చూస్తేనే భయపడాలి ఎవరైనా. ఇదిగోండి ఇది. అమ్మో, ఈ రివర్ మధ్యలోంచి మనకు క్యూట్ బ్రిడ్జ్ ఉంది. వాటర్ చూడు ఎంత ప్యూర్ ఉన్నాయో. వుడ్ మళ్ళీ ఇది. ట్రైన్ వెళ్తున్న సౌండ్ వస్తుంది. ముందు మనకి లోసర్ అని ఒక ప్లేస్ వస్తుంది, అక్కడ ఫుల్ రెడ్ చూపిస్తుంది, ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుంది. మరి ఏమైందో ఏంటో. మరి ఇక్కడైతే ట్రాఫిక్ లేదు, మనకు ట్రాఫిక్ ఎందుకు చూపించిందో తెలీదు. యాక్చువల్లీ స్పిటి రివర్ కూడా అసలు వాటర్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి వాటర్ ఫ్లో. సో వాటర్ క్రాసింగ్ దగ్గర మేబీ అంత హెవీ ఉండకపోవచ్చు. స్నో కూడా అసలు ఎక్కడ లేదు, చాలా తక్కువ ఉంది కదా, అంతా ఆల్రెడీ మెల్ట్ అయిపోయి వాటర్ కూడా వెళ్ళిపోయినట్టున్నాయి. మేము చంద్రతాల్లో స్టే చేస్తామో లేదో తెలీదు. చంద్రతాల్లో స్టే చేస్తే రేపటి వరకు మాకు నో సిగ్నల్, రేపు ఆఫ్టర్నూన్ వరకు సిగ్నల్ ఉండదు. నేను మా పేరెంట్స్ ఇక్కడ కాల్ చేసి చెప్పేశాను. ఇక్కడ చిన్న వాటర్ క్రాసింగ్ ఉంది, నేను
వాటర్ ప్రూఫ్ సాక్స్ వేసుకోలేదు, కాళ్ళ పైన వాటర్ పడకుండా వెళ్ళాలి. స్నోకి చాలా దగ్గరగా వచ్చేసాము. టెంపరేచర్స్ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి. ఇప్పుడు 9 అని చూపిస్తుంది ఇక్కడ. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా తగ్గిపోతుంది. అక్కడ ఫుల్ కార్స్ బైక్స్ కనిపిస్తున్నాయి. చెక్ పోస్ట్ అనుకుంటా, అక్కడికి వెళ్ళి చూద్దాం. గూగుల్ మ్యాప్స్ లేదు కదా, అంటే అది స్టక్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నామో ఎంత దూరమో ఏం అర్థం కావట్లేదు. చాలా చల్లగా ఉంది. కుంజం పాస్ దగ్గర ఉన్నాము. అక్కడికి వెళ్ళి అలా ఆ మందిర్ చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చి ఇటు చంద్రతాల్ సైడ్ వెళ్ళిపోతాము. ఇక్కడ ఇప్పుడు 8 degrees ఉంది. గాలి కూడా చాలా ఘోరంగా ఉంది. నేను అక్కడికి వెళ్ళి దాని చుట్టూ అలా తిరిగి వచ్చేస్తాను. సో ఈ జీపీఎస్తో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, బైదే ఈ ఫోన్ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో దీనికే తెలియదు. సడన్గా దాని బ్యాటరీ ఇష్యూ ఏదో వచ్చింది. అప్పుడప్పుడు పనిచేస్తుంది, అప్పుడప్పుడు పనిచేయట్లేదు. దీనిలో జీపీఎస్ ఏంటంటే మొత్తం ఇండియా మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టేశాను, ఇంకో ఫోన్లో చేయలేదు. ఇప్పుడు దీనిలో ప్రాబ్లం ఏంటంటే కొన్ని ప్లేసెస్ రావట్లేదు. చంద్రతాల్ రాలేదు, ఇంకా అలా కొన్ని ప్లేస్ రాలేదు. అయినా ఎందుకు పెట్టుకున్నా అంటే అట్లీస్ట్ ఎటు వెళ్తున్నామో తెలుస్తుంది కదా. అమ్మో ఎంత గట్టిగా ఉంది. చలి చచ్చిపోతాను నేను మోడ్ మార్చేసుకున్నాను, డైనమిక్ ప్రోలో పెట్టాను. నాకు రేర్ ఏబిఎస్ వద్దు, ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఆ రేర్ ఏబిఎస్ ఏంటంటే నేను స్లో చేస్తున్నప్పుడు ఏబిఎస్ అసలు బ్రేక్ పట్టుకొనివ్వట్లేదు, తోసేస్తుంది వెనక్కి. సో ఇలా కంప్లీట్గా స్లో చేయడానికి లేదు. నార్మల్ మళ్ళీ టార్మాక్ వెళ్ళగానే రోడ్ సెట్టింగ్కి మార్చేస్తాను. ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకుంటాను. ఇంకొక 5-10 minutesలో వెళ్ళిపోతాం. బాబా అసలు ఈ వాటర్ ఫాల్స్ ఇవ్వండి. ఓహో వాటర్ క్రాసింగా. హౌ ఫార్ ఇస్ చంద్రతాల్? అసలు నేను రేపటి నుంచి ఉంటాయి వాటర్ క్రాసింగ్స్ అనుకున్నా. కాలు కింద పెట్టకుండా కాలు తడవకుండా వెళ్ళడం చాలా కష్టం. లెట్స్ సీ, నేనైతే ట్రై చేస్తా. ఆయన నీట్గా షూస్ అన్నీ ఇప్పేసుకుని పైన పెట్టేసుకుని వచ్చేస్తున్నాడు. షిట్ no. అమ్మో చాలా కష్టంగా ఉంది. ప్యానియర్స్ తీసేయాల్సింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అయిపోయా. కాళ్ళు ఫ్రీజ్. ఏమన్నా అయిందా? ఏం కాలేదు. వాళ్ళు హెల్ప్ చేశారు అంటే బిస్కెట్. ఈరోజు నేను నేర్చుకున్నది ఏంటంటే వాటర్ క్రాసింగ్లో కాళ్ళు కింద పెట్టి వెళ్ళాలి అని. అస్సలు కంట్రోల్ లేదు. ఓహో ఇలా ఫాస్టే వెళ్ళాలా? బైక్ పైన కాదు, కార్లో మాత్రమే. అమ్మో క్రేజీ అసలు. బిఎండబ్ల్యూతో ఫస్ట్ వాటర్ క్రాసింగ్ పడిపోయా.
నేను మొత్తం తడిచిపోయా, నా షూలో మొత్తం వాటరే, కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయలేను నేను. లోపల సాక్స్ తీసేసి నా దగ్గర వాటర్ ప్రూఫ్ సాక్స్ ఉన్నాయి. షూ తడిచినా నా కాళ్ళ వరకు వెళ్ళదు. ఆ పని చేసి ఇక్కడ రాగానే నాకైతే క్యాంప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చంద్రతాల్ ఎటు వెళ్ళాలో నేను విన్నది ఏంటంటే ట్రెక్ చేయాలి, ఒక 1 కిలోమీటర్ అని విన్నాను. మరి దాని సంగతి నాకు తెలీదు. వెరీ నైస్. మనకి ఇక్కడ ఇంకొక వాటర్ క్రాసింగ్ ఉంది. ఇప్పటికే చేతులు ఫ్రీజ్ అయిపోయాయి, చేతులు కాలుతో ఆ వాటర్ లోపలికి వెళ్ళి. అమ్మ ఇక్కడ జనాలు ఉన్నారు, పడినా సరే నన్ను లేపడానికి. ఓకే ఓకే. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ నడవాలంట. ఇదంతా పెద్ద వ్లాగ్ అయిపోతుంది కాబట్టి ఈ వ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో చంద్రతాల్ నుంచి మళ్ళీ రిటర్న్లో చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి, అవన్నీ చూపించేస్తాను. సో yeah, that's it for today guys. Don't forget to like, share and subscribe my YouTube channel. Thank you.